ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. ఇప్పుడున్న భూమి సరిపోదు, ఇంకాస్త కావాలంటూ అమరావతిలో సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేస్తోంది ప్రభుత్వం. అయితే అన్ని ఎకరాలు అవసరమా? ఇప్పటికే చాలా ఎక్కువ తీసుకున్నారు అని విపక్షాలు అంటున్నాయి. ఏపీ రాజధాని కోసం అమరావతిలో గతంలోనే ప్రభుత్వం 33,000 ఎకరాలు సేకరించింది. ఇప్పుడు మరో 7 గ్రామాల్లో 16,666 ఎకరాలను సమీకరిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాల కోసమంటూ ల్యాండ్ పూలింగ్ చేస్తోంది ప్రభుత్వం. దీనిపై ఇప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తీసుకున్న భూమిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా మళ్లీ భూమిని సేకరించడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మించాలనే ఆలోచన దుర్మార్గమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజధాని నిర్మాణానికి 1000 ఎకరాలు చాలదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి చింతామోహన్. ఇన్ని 1000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారో అర్థం కాలేదన్నారు. అమరావతి ప్రాంత రైతులే ఇప్పుడు చంద్రబాబును వ్యతిరేకిస్తోన్న పరిస్థితి కనిపిస్తోందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా భూసేకరణ విషయంలో సమస్యలు రాకుండా ఉండేందుకే భూమిని సేకరిస్తున్నామంటోంది ప్రభుత్వం. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ లాంటి ప్రాజెక్టుల కోసం భూమిని తీసుకుంటున్నట్టు చెప్తోంది సర్కార్. అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతుంది. మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది, అంత స్పీడ్గా అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. రాజధానిలో మౌలిక వసతుల కోసం ఎకరానికి 2 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తంగా చూస్తే అమరావతికి 2 లక్షల కోట్లు కావాలి. ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. First 50,000 acres itself is not developed when the farmers are crying about it, and there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదన్నారు మంత్రి నారాయణ. సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దన్నారు. ఈ రాజధానికి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ రాకూడదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకూడదు. అదేవిధంగా స్మార్ట్ సిటీస్ 2,500 ఎకరాల స్మార్ట్ ఇండస్ట్రీస్ కట్టకూడదు, యువతకు ఉద్యోగాలు రాకూడదు. ఇది నాశనం అయిపోవాలనే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఈరోజు యాక్చువల్గా స్టేట్మెంట్ ఇచ్చే కరెక్ట్ కాదండి. మొత్తంగా సెకండ్ ఫేజ్ పై ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు.